స్పర్మ్ కౌంట్ 0, నాకు వీర్యం శాంపిల్ ఒక్క స్పర్మ్ కూడా లేదు అని మీకు ఎప్పుడైనా రిపోర్ట్ ఇవ్వడం జరిగితే దానికి ఏం చేయాలి? హాయ్, నేను డాక్టర్ వై సృజన్, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విశాఖపట్నం. ఇలాంటి రిపోర్ట్తో ఎవరికైనా జెంట్స్ ఉన్నట్లయితే విపరీతమైన నిరాశకు గురవుతారు. అంటే నాకు లోపల వీర్యంలో కణాలు లేవు, 0, దాన్ని అజూస్పర్మియా అని కూడా అంటాం. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ మనకు వచ్చే క్వశ్చన్, నాకే ఎందుకు ఇలా జరిగింది, ఎందువల్ల ఇలా ఉంది అని. సో దీనికి కారణాలు మోస్ట్ కామన్ ఒక 2 to 3 కారణాల గురించి మాట్లాడతాను. ఫస్ట్ థింగ్, మీరు వచ్చి ఒకసారి ఎగ్జామిన్ చేయించుకోవాలి. అంటే మీ తాలూకా టెస్టిస్ నుంచి మీ తాలూకా అంగానికి ఉండే కనెక్షన్, వాస్ డిఫరెన్స్ అంటాం ఇంగ్లీష్లో దానికి, ఆ ఉండే పైప్ ఇంటాక్ట్గా ఉందా లేదా, లేకపోతే దాంట్లో ఎటువంటి బ్లాక్స్ ఉన్నాయా లేదా అన్నది ఒక డాక్టర్ మీకు పరీక్షిస్తారు, ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ పరీక్షించడం జరుగుతుంది. అది చూసి ఒకవేళ అందులో ఏమైనా బ్లాక్ ఉంది అంటే మనం డైరెక్ట్గా మీ తాలూకా టెస్టిస్లోకే వెళ్ళి వీర్య కణాలు బయటకు తీసే అవకాశం, సదుపాయాలు ఉన్నాయి. దాన్ని పీసా టీసా అంటాం. ఓకే, సో ఇలాంటి టెస్టులు వాడి మీ తాలూకా వీర్య కణాలు డైరెక్ట్గా మీ టెస్టిస్ నుంచి తీసి వాటిని మీ మిస్సెస్ ఎగ్స్తో కలిపి బేబీస్ని తయారు చేసి ఐవీఎఫ్ చేయడం వల్ల కానుపు వచ్చే అవకాశాలు ఉంటాయి. సెకండ్ కాజ్, మీకు కనెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా కౌంట్స్ నిజంగా తక్కువ ఉన్నాయి అనుకుంటే, లేకపోతే లేదు అంటే, నెక్స్ట్ ఇస్ మీ హార్మోనల్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తాం. మీకు మీ తాలూకా బ్రెయిన్లో ఉండే ఒక గ్లాండ్ ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్ అని బ్రెయిన్లో ఉంటుంది. దాని నుంచి కొన్ని హార్మోన్స్ వచ్చి మీ టెస్టిస్ మీద, అంటే మీ బీజాల మీద యాక్ట్ చేసి అందులోంచి స్పర్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేపిస్తారు. అప్పుడప్పుడు ఈ హార్మోన్స్ తాలూకా లోపం ఉండొచ్చు. ఆ లోపం కనుక మనం పసిగట్టినట్లయితే మీకు టెస్టులు చేసి ఆ పర్టికులర్ హార్మోన్ని మనం బయట నుంచే మీకు ఇంజెక్షన్స్ ద్వారా ఇచ్చి కొన్నాళ్ళు చూస్తే అందులో వీర్య కణాలు ఉత్పత్తి చాలా మందిలో మనం గమనించవచ్చు. ఎస్పెషల్లీ హార్మోన్ లోపం వలన వీర్య కణాలు ఉత్పత్తి లేని వాళ్ళకి. అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ట్రై చేస్తే న్యాచురల్గా కూడా కానుకొచ్చిన సందర్భాలు మేము గమనించాం. లేదు మనకి న్యాచురల్గా పోనీ వచ్చేంత రాకపోయినా ఎంతో కొంత కణాలు ఏర్పడితే ఆ కణాలను వాడి కూడా మనం ఐవీఎఫ్ పద్ధతిలో మీకు సంతానం కలిగేలాగా చేయొచ్చు. ఇంకా మూడోది, జన్యుపరంగానే ఇంకా మనకి స్పర్మ్స్ వచ్చే అవకాశం లేదు. అంటే టెస్టిస్ చాలా స్మాల్గా ఉన్నాయి, కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి, అంటే మనకి జెనెటిక్గా కొంత లోపం ఉండి మనకి స్పర్మ్ ప్రొడక్షన్ కొంచెం పూర్ అని మనకి అనిపిస్తే దానికి మైక్రోటీసా అని ఒక పద్ధతి ఉంటుందండి. అందులో ఏం చేస్తామంటే, ఇది కొంచెం సర్జికల్ ప్రొసీజర్. ఇందులో మీ తాలూకా బీజాలని మనం ఒక మైక్రోస్కోప్ అండర్లో సర్జరీ పద్ధతిలో మీ బీజాన్ని ఒక మైక్రోస్కోప్లో కణం చూసి ఎక్కడైతే మన స్పర్మ్ కనిపించే అవకాశం ఉన్నాయో అవన్నీ మనం మైక్రోసర్జికల్గా జెంటిల్గా తీసి మనం ఎంబ్రియాలజీ మైక్రోస్కోప్ కింద పెట్టి అందులో కణాలు ఉన్నాయని పరిశీలించి అందులోంచి కణాలని మనం తీసి వాటిని వాడి కూడా కానుకొచ్చిన సందర్భాలు మనం చూసాం. ఈ మూడో పద్ధతిలో మనకి సక్సెస్ ముందు వాటి కన్నా తక్కువ ఉన్నా కానీ మీ సొంత బీజాలతో మీకు పిల్లలు కలిగే అవకాశాన్ని మనం కలగజేసే అవకాశం డెఫినెట్గా ఉంది. సో ఎప్పుడైనా మీ రిపోర్ట్లో స్పర్మ్స్ 0 ఆర్ ఎజూస్పర్మియా అని వచ్చింది అనుకోండి, నిరాశ చెందద్దు. దయచేసి అది ఏంటి, ఎందువలన అని కనుక్కోవడానికి ప్రయత్నిస్తే మీకు మీ ప్రాబ్లం బట్టి ఒక సొల్యూషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.